హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈరోజు రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా కుండలో చేసుకునే చేపల పులుసుని ఈరోజు మీకు తయారు చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. చేపల పులుసుకి తయారు చేసుకోవడానికి ముందుగా మనం తీసుకోవాల్సింది ఫిష్ ముక్కలు. ఫ్రెష్గా ఉన్న ఫిష్ ముక్కలు శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు సాల్ట్ పట్టించి మనం క్లీన్ చేసుకుంటే ఈ కలర్లో ఉంటాయి. అదేవిధంగా పులుసు తయారు చేయడానికి ఇదిగో మట్టి గిన్నె, సాల్ట్, పసుపు, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆనియన్స్ ముక్కలు, టమాటో ముక్కలు, ఇది వచ్చి బెండకాయలు, లేతగా ఉన్న బెండకాయలు, ఇది పచ్చిమిర్చి. అదేవిధంగా కొన్ని చేపల్లో శన కూడా ఉంటుంది. ఆ శనని మనం వేస్ట్గా పడేయకుండా శనతోటి మనం కూర చేసుకోవచ్చు. ఆ శననే మనం ఈ పులుసులో కూడా ఈ శనని వేసుకోవచ్చు. ఇదిగో ఇది శన. ఈ శనని ఏం చేయాలంటే శుభ్రంగా క్లీన్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకుని మరిగిన తర్వాత ఈ శన కడిగి పెట్టుకున్న శనని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు ఒక 15 మినిట్స్ అయిన తర్వాత నీళ్లు వంచేసి ఈ శనని మట్టుకు ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని పులుసులో ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పసుపు అది కలుపుకుందాము. ఇదిగో కారం, సాల్ట్, తగినంత సాల్ట్, అదేవిధంగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తీసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలాగా మనం ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందాము. అంతా కలిసినాయి, ఫిష్కి మొత్తం అంతా కలిసినాయి. ఇప్పుడు కళాయి తీసుకుందాము. ఈ కళాయిలో ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఫిష్ డీప్ ఫ్రై చేసుకోకుండా, క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా ఫిష్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఫిష్ ముక్కలు వేస్తాను. ట్రిప్కి 4 పడతాయి. 4 కూడా ఇందులో వేసేస్తాను నేను. మామూలుగా అయితే ఫిష్లు విడిగా మామూలుగా వేసేసుకోవచ్చు పులుసులో. అయితే కొంచెం ఇంకా ముక్కల్లో కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది, పిల్లలు ఇష్టపడరు తినడానికి. ఇలాగ కొంచెం వేపుకొని మనం ఆ ముక్కలను పులుసులో వేసుకుంటే బాగుంటుంది. ముక్క తినడానికి, పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. సో ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులో ఫిష్ ముక్కలు వేద్దాము. ఓకే, వేసాను.
కాలిన తర్వాత మళ్ళీ దాన్ని అటు కొంచెం ఇటు కొంచెం తిప్పుకొని కాలిన తర్వాత తీసుకుందాము. మరి క్రిస్పీగా ఉండేలా తీసుకోవద్దు, కొంచెం మెత్తగా ఉండేలాగా తీసుకోవాలి. ఓకే, చేపలు ఫ్రై అవుతున్నాయి, తిరగేసాను. ఇంకొంచెం కాసేపు ఉంచుదాము. ఇది ఆల్రెడీ తిరిగేసాను. ఒక 5 మినిట్స్ ఆగి పీసెస్ తీసేద్దాము. తీసేసి మళ్ళీ వేరే పీసెస్ ఇందులో వేద్దాము. ఓకే, ఇవి తీసేసాను, తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మరి డీప్ ఫ్రై అయితే చేయొద్దు, కొంచెం మెత్తగా ఉండేలాగా చేయండి. అలాగా నెక్స్ట్ ఒక వేరే పీసెస్ ఉన్నాయి, వాటిని వేసుకుందాము. ఓకే, ఈ ముక్కలు కూడా కాల్ని తిరగేసాను. ఇంకొక 5 మినిట్స్ ఆగి ఇవి కూడా తీసేస్తాను. ఓకే, ఇవి కూడా వేగినాయి, మనం ఇవి కూడా తీసేసుకుందాము. స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు ఇదే ఆయిల్ మనం పులుసులో కూడా ఉపయోగిద్దాం, వేస్ట్ చేసుకోకుండా. ఆయిల్ చల్లారాక అప్పుడు ఆయిల్ ఇందులోంచి తీసుకున్నాము, సెపరేట్ చేద్దాము. ఓకే, ఆయిల్ చల్లారిన తర్వాత అప్పుడు ఇందులో తీసుకుందాం. ఇప్పుడు వాడిన ఆయిల్ ఈ కుండలోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. కుండలో చేసేటప్పుడు కుండ పగిలిపోతుందేమోనని భయపడతారు, అదేం అవసరం లేదు. కుండలో అన్నీ వండుకోవచ్చు. కుండలో బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె మరుగుతుంది. ఏదైనా చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేద్దాము. ఆయిల్ మరుగుతుంది. ఈ చేపల పులుసు కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో కట్టెల పొయ్యిలు మనకు అందుబాటులో లేవు కాబట్టి మనం గ్యాస్ స్టవ్ల మీదనే ఉపయోగిస్తున్నాం కాబట్టి కనీసం ఈ మట్టి కుండలో అయినా సరే చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. అందులోనే ఉంచుకుని మార్నింగ్ వండుకొని సాయంత్రం తింటే బాగుంటుంది. సమ్మర్ అయితే, అదే వింటర్ అయితే ఈరోజు వండుకుని రేపు తింటే చేపల పులుసు బాగుంటుంది. అంత బాగా చల్లారితే అంత బాగా టేస్ట్ వస్తుంది చేపల పులుసు.
ఓకే, ఆనియన్ ముక్కలు వేగినాయి. ఇప్పుడు ఇందులో టమాటా పీసెస్ వేసుకుందాము. టమాటా పీసెస్ చేపల క్వాంటిటీని బట్టి 1 కానీ 2 కానీ తీసుకోండి, సరిపోతుంది. మెత్తగా ఉండే టమాటా ముక్కలు టమాటా తీసుకోండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం సాల్ట్, అదేవిధంగా కారం, పసుపు, ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసిన తర్వాత కలుపుకుందాం. టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు ఉంచుతాము, కలుపుతూ ఉన్నాము. మెత్తగా ఉంటే టమాటో త్వరగా కలుస్తుంది. ఇందాక మీకు చెప్పలేదు, నేను చింతపండు కూడా కొంచెం మనం పులుపు ఎంత తింటున్నాం దానికి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకొని చింతపండుని బాగా పిసికి పులుసు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుసు పోద్దాం, చింతపండు పులుసు. ఓకే, పోసాను. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి, సరిపడినంత వేసుకోండి, సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ ఫిష్ పీసెస్ వేసుకుందాము. చూడండి, వేస్తున్నాను. ఓకే, తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి జస్ట్ కొంచెం ఇలా చీరికలాగా తీసుకుందాము. చీరికలాగా చేసుకుని ఇవన్నీ కూడా పచ్చిమిర్చి అన్నీ కూడా పులుసులో వేయాలి. వేసాను. నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి కదా, ఈ బెండకాయలను ఒక బెండకాయ 2 పీసెస్ అయ్యేలాగా కట్ చేసుకుని మొత్తం ముక్కలు వేసుకోవాలి. ఓకే, వేసాను.
ఇప్పుడు శన ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ శన కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి వేస్తున్నాను. ఓకే, దగ్గరికి అవుతుంది. మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే అసలు కదపొద్దు, సన్నది కలిసిపోతుంది. ఓకే చూడండి. ఓకే, పులుసు మరుగుతుంది, దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. బెండకాయ కూడా ఉడికింది, మెత్తబడింది. కొంచెం పులుసు చిక్కగా లేకుండా కొంచెం పలుచగా ఉండేలాగా దింపుకోండి, బాగుంటుంది. బెండకాయ ఉడికింది, మరి పేస్ట్ అయితే బాగుంది. ఫిష్ ఓకే, కుండలో చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో చల్లటి చేపల పులుసు వేసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము, సరిపోతుంది ఇది. పులుసు ఇలాగ కుండలో వండడం ట్రై చేయండి, టేస్ట్ మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. చేపల పులుసు మాత్రం కుండలోది చాలా బాగుంటుంది. మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తింటే ఇంకా బాగుంటుంది. అదే వింటర్లో అయితే మరుసటి రోజు తింటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.